చాలామంది అంటారు, నేను అఫర్మేషన్ చేశాను, నేను విజువలైజేషన్ చేశాను, నేను గ్రాటిట్యూడ్ కూడా చెప్పాను, కానీ నా జీవితంలో ఏ మార్పు లేదు అని. అప్పుడు వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేక్ అని. కానీ నిజం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ కాదు, యూనివర్స్ ఇగ్నోర్ చేయడం లేదు. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకున్న లా ఆఫ్ అట్రాక్షన్ మీద డౌట్స్ కానీ అపోహలు కానీ పూర్తిగా క్లియర్ అవుతాయి. అలాగే ఎందుకు కొంతమందికి రిజల్ట్స్ అనేది వస్తున్నాయి, ఎందుకు కొంతమందికి రాలేదని ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. కాబట్టి ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఫస్ట్ పాయింట్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ వర్క్ అవ్వదా? ఇందులో నిజం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ వర్క్ అవుతుంది, కానీ సేమ్ రిజల్ట్స్ అనేవి రావు. ఎగ్జాంపుల్కి మన అందరి ఇళ్లలో కరెంట్ ఉంటుంది కదా, ఆ కరెంట్ బల్బ్ అనేది అందరికీ ఒకే విధంగానే ఉంటుంది. కానీ వైర్ కట్ అయితే ఆ యొక్క స్విచ్ ఆఫ్లో ఉంచితే ప్రాబ్లం కరెంట్ది అవుతుందా? కాదు కదా. ప్రాబ్లం అనేది కరెంట్లో కాదు, కనెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా యూనివర్స్ ఈజ్ ఏ కరెంట్. క్లారిటీ, బిలీఫ్, వైరు ఈజ్ ఈక్వల్స్ టు వైర్. వైర్ అనేది వీక్ అయితే కరెంట్ ఉన్నా లైట్ అనేది వెలగదు. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ ఎలా చేయాలి? నేను కోటీశ్వరుణ్ణి అని అఫర్మేషన్స్ చాంట్ చేస్తారు, కానీ వారి యొక్క మైండ్ అంటుంది నీ వద్ద 100 రూపాయల నోటు కూడా లేదు కదా అని. అప్పుడు అక్కడ రిజల్ట్ అనేది ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. ఈ యొక్క అఫర్మేషన్లకు సరి అయిన విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రెజెంట్ టెన్స్ ప్లస్ బిలీవబుల్ ప్లస్ ఎమోషన్. మీకు అర్థమయ్యేదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. అఫర్మేషన్లు అనేటివి నాకు కోట్లు వస్తాయి అని ఇలా కాకుండా ప్రతిరోజు నా ఆదాయం క్రమంగా స్థిరంగా పెరుగుతోంది, ఈ విధంగా గట్టి అఫర్మేషన్ ఉండాలి. నాకు డ్రీమ్ జాబ్ వచ్చింది, ఇలాంటి అఫర్మేషన్కు బదులుగా నేను చేసే ప్రతి పని నాకు మంచి అవకాశాలు తెస్తోంది, ఇలా ఉండాలి. దీనికి ప్రూఫ్ అనేది ఏంటప్ప అంటే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది 100% నమ్మిన దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది. థర్డ్ పాయింట్, విజువలైజేషన్. విజువలైజేషన్ ఎలా చేయాలి? ఇందులో రిజల్ట్స్ రాని వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. సాధారణంగా విజువలైజేషన్ అంటే కేవలం ఊహించడం అయితే కాదండి. మనలో కొంతమంది కేవలం ఊహించడం, ఆ ఊహలో ఏ మాత్రం ఎమోషన్సే ఉండవు. ఈ యొక్క విజువలైజేషన్ కోసం 100% వర్క్ అయ్యే విధంగా ఒక చిన్న ఫార్ములా అయితే రెడీ చేశాను. ఈ ఫార్ములాని ఎక్కడైనా నోట్ చేసుకోండి, మీకు అది చూడడం ద్వారా పదే పదే గుర్తుకు రావడం జరుగుతుంది. ఇమేజ్ ప్లస్ ఎమోషన్ ప్లస్ రిపిటేషన్. మనం ఎప్పుడైనా కానీ విజువలైజేషన్ చేస్తున్నాము అంటే మన యొక్క మైండ్లో ఆ పిక్చర్స్ను, మనకున్న కోరికలను పిక్చర్స్ రూపంలో యూనివర్స్లోనికి విడుదల చేయాలి. ఈ మాట క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్కి నీ ఫోన్లో 50,000 రూపాయలు క్రెడిట్ అయ్యింది అని మెసేజ్ వచ్చింది అనుకో, ఆ ఫోన్ యొక్క స్క్రీన్ కలర్ ఊహించు, ఆ ఫోన్ యొక్క వైబ్రేషన్ ఫీల్ అవ్వాలి, నీ యొక్క హార్ట్లో హ్యాపీనెస్ ఫుల్ అవ్వాలి. విజువలైజేషన్ అంటే మూవీ కాదు, ఆ యొక్క ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ విజువలైజేషన్కి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకసారి రాము అనే సాధారణ అబ్బాయి ఒకడు ఉండేవాడు. అతను రోజుకు 500 రూపాయలు సంపాదిస్తేనే గొప్ప అనే పరిస్థితి. కానీ అతనికి ఒక గొప్ప కోరిక ఉండేది, నా కుటుంబాన్ని నేను ఎప్పుడైనా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అని. సమస్య ఏంటంటే అతని దగ్గర డబ్బు లేదు, కాన్ఫిడెన్స్ లేదు, సపోర్ట్ లేదు. అయినా అతను పట్టు వదలకుండా ఒక పని మొదలుపెట్టాడు. రాము ప్రతిరోజు ఈ విధంగా విజువలైజేషన్ చేసేవాడు. ప్రతిరోజు పడుకునే ముందు రాము ఒకే సీన్ని డైలీ విజువలైజేషన్ చేసేవాడు. ఆ సీన్ ఏంటంటే ఒక చిన్న రూమ్లో అతని అమ్మ నాన్న కూర్చున్నారు. అతని చేతిలో ఎన్వెలప్ ఉంది, అందులో శాలరీ స్లిప్. అప్పుడు అతను దాన్ని తెరిచి చూపిస్తాడు, 45,000 శాలరీ స్లిప్. డీటెయిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అతను కేవలం నెంబర్స్ మాత్రమే ఊహించలేదు, ఎన్వెలప్ కవర్ని ఊహించేవాడు, ఆ యొక్క పేపర్ సౌండ్ విన్నట్టు ఊహించేవాడు, అతని తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నట్టుగా ఊహించేవాడు, అతని నాన్న ముఖంలో ప్రౌడ్ స్మైల్ ఫీల్ అయ్యేవాడు. ఆ మూమెంట్లో అతని యొక్క హార్ట్ బీట్ అనేది చాలా వేగంగా కొట్టుకునేది. ఇదే విజువలైజేషన్.
కొంతమంది విజువలైజేషన్ని ఇలా తప్పుగా చేస్తూ ఉంటారు. సినిమా హీరోలా ఫీల్ అయిపోతుంటారు, కానీ అందులో ఎటువంటి ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఉండవు. కానీ మన రాము అలాంటి వాడు కాదు. ఆ సీన్ ఆల్రెడీ జరిగిపోయిందన్న ఫీలింగ్తో ఫీల్ అయ్యేవాడు. ఒక్క రోజు కాదు, 5 రోజులు కాదు, కంటిన్యూస్గా 90 డేస్ ప్రాక్టీస్ చేశాడు. ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా. స్లోగా అతని యొక్క బిహేవియర్ మారింది, అతని కాన్ఫిడెన్స్ పెరిగింది, అతనికి మంచి మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు అతని యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఈ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, ట్రై చేస్తావా? తర్వాత ఇంటర్వ్యూ అయింది, సెలెక్షన్ అయ్యాడు, శాలరీ 42,000. ఇక్కడ గమనించండి, అతను విజువలైజేషన్ చేసింది 45,000కి, కానీ శాలరీ వచ్చింది 42,000. యూనివర్స్ అనేది ఎగ్జాక్ట్ కాపీ ఇవ్వదు, దానికి తగ్గ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీని ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్, గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి? ఈ యొక్క గ్రాటిట్యూడ్లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? థ్యాంక్ యూ యూనివర్స్ అని మెకానికల్గా అస్సలు చెప్పకూడదు. ఆల్రెడీ మన వద్ద ఉన్నదానికి జెన్యూన్ ఫీలింగ్తో థ్యాంక్స్ చెప్పడం. ఎగ్జాంపుల్కి, నా దగ్గర ఏమీ లేదు, దీనికి బదులుగా నాకు 2 చేతులు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, నా యొక్క శరీరం చాలా బాగా పనిచేస్తోంది, నా దగ్గర మంచి బైక్ ఉంది, నా దగ్గర మంచి కారు ఉంది, నాకు మంచి జీవిత భాగస్వామి దొరికింది, నాకు మంచి ఉత్తమమైన సంతానం కలిగింది, నాకు చాలా మంచి ఫ్యామిలీ ఉంది, నాకు మంచి జాబ్ దొరికింది. ఈ విధంగా మన జీవితంలో ఆల్రెడీ ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియజేయడం. సింపుల్గా చెప్పాలంటే దీన్నే గ్రాటిట్యూడ్ అంటారు. గ్రాటిట్యూడ్ అనేది అబండెన్స్ ఫ్రీక్వెన్సీ, కంప్లైంట్ అనేది ల్యాక్ ఫ్రీక్వెన్సీ. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటారో కాస్త గమనించుకోండి. ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటారో దాన్నే అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఇంపార్టెంట్ పాయింట్, మిర్రర్ టెక్నిక్. మిర్రర్ టాక్ ఎలా చేయాలి? ఇందులో చాలా సందేహాలు అయితే చాలామందికి ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ను వినడం ద్వారా మీకున్న మిర్రర్ టెక్నిక్ గురించి పూర్తి డౌట్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా క్లారిఫై అయిపోతాయి. ఈ మిర్రర్ టెక్ చాలా అద్భుతంగా పనిచేయడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ అద్దం ముందు నిలబడి టోటల్ అఫర్మేషన్స్, మీరు ఏ అఫర్మేషన్స్ని అయితే చాంట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క అఫర్మేషన్స్ని ఫస్ట్ నువ్వు అనే సెంటెన్స్తోనే చెప్పాలి. ఎగ్జాంపుల్కి, హౌ ఆర్ యూ ప్రశాంత్, నువ్వు చాలా పెద్ద ధనవంతుడివి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చాలా అందమైన వానివి, నువ్వు చాలా గొప్పవానివి, నువ్వు చాలా ధైర్యవంతునివి, నువ్వు ఆయుష్ ఆరోగ్యవంతునివి, నువ్వు మంచివాడివి, నువ్వు డబ్బు అయస్కాంతానివి. ఎస్, ఈ విధంగా. ఇవి ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. ఏ అఫర్మేషన్స్ అయితే కావాలో అవి ఈ విధంగా చెప్పుకోండి. నెక్స్ట్, అద్దం ముందు అయిపోగానే కళ్ళు మూసుకొని హార్ట్ పైన చెయ్యి పెట్టుకొని ఐ సెంటెన్స్తో తిరిగి అవే అఫర్మేషన్స్ను రిపీట్ చేయాలి. అంటే కళ్ళు మూసుకొని నేను అనే సెంటెన్స్తో పూర్తి అఫర్మేషన్స్ను చాంట్ చేయాలి తిరిగి. ఈ విధంగా ప్రతిరోజు చేయగలిగినట్లయితే ఆ రిజల్ట్ అనేది నేను చెప్పడం కాదు, మీరే స్వయాన ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎవ్వరు చెప్పరు, చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని చెబుతున్నారు. దాని పేరే యాక్షన్. యాక్షన్ తీసుకోకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుందా? నో, ఖచ్చితంగా కాదు. ఎగ్జాంపుల్కి, ఏదో మీకు నచ్చిన కంపెనీలోనో పనిలోనో జాబ్ రావాలని మీరు విజువలైజేషన్ చేస్తున్నారు, అఫర్మేషన్ చేస్తున్నారు, గ్రాటిట్యూడ్ చెబుతున్నారు. కానీ ఇవి మాత్రం చేసి మీకు సంబంధించిన ఆ CV అనేది ఆ యొక్క కంపెనీకి పంపకపోతే జాబ్ అనేది వస్తుందా? ఖచ్చితంగా రాదు. కాబట్టి మన లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ అనేది చాలా కీ రోల్ని అయితే ప్లే చేస్తుందండి. యూనివర్స్ అనేది ఆపర్చునిటీస్ మాత్రమే ఇస్తుంది, కానీ నడవాల్సింది మనమే. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ను ఫాలో అవుతున్నవారు, ప్రాక్టీస్ చేస్తున్నవారు మిస్ అయ్యే పాయింట్ ఏదంటే యాక్షన్. యాక్షన్ అనేది చాలామంది మర్చిపోతున్నారు. గుర్తుంచుకోండి, ఇది చాలా మెయిన్. కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే చేస్తే సరిపోతుందా? కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆ కోరికపై క్లారిటీ ఉండాలి, బిలీఫ్ నమ్మకం ఉండాలి, ఎమోషన్ ఫీల్ అవ్వాలి, యాక్షన్ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా రిజల్ట్ అనేది డిలే అవుతుంది. నెక్స్ట్ పాయింట్, క్లారిటీ అనేది ఎలా ఉండాలి? నాకు డబ్బు కావాలి అని అంటుంటాం. యూనివర్స్ ఎంత కావాలని క్వశ్చన్ చేస్తుంది. యూనివర్స్కి క్వశ్చన్ చేసే అవకాశం మనం ఇవ్వకూడదు, అది కన్ఫ్యూజ్డ్ స్టేట్ అవుతుంది. నాకు 50,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్లా రావాలి, లీగల్గా పీస్ఫుల్గా రావాలి.
ఇలా ఫుల్ క్లియర్గా ఉండాలి. మనం కన్ఫ్యూజ్డ్ సిగ్నల్స్ని పంపిస్తే కన్ఫ్యూజ్డ్ రిజల్ట్సే వస్తాయి. కరెక్ట్ అయిన సిగ్నల్స్ను పంపాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మ్యాజిక్ కాదు, సైన్స్ కూడా కాదు. దీన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఏది ఇంపాసిబుల్ కాదు. ఇప్పుడు నేను అందించిన ఈ 8 పాయింట్స్ను ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో వారి జీవితంలో తప్పకుండా రిజల్ట్ అయితే వాళ్ళే చూస్తారు. ఈ వీడియో నీకున్న డౌట్స్ను క్లియర్ చేసింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయి. నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకో. ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.